హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏఏ ఫార్మా యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఎన్ఐటి నుంచి జంషెద్పూర్ నుంచి మనకు టోటల్గా 33 నాన్ టీచింగ్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దానిలో మన ఫార్మసిస్ట్ జాబ్లు కూడా రిలీజ్ అయ్యాయి. మనకు టోటల్గా ఫార్మసిస్ట్ జాబ్ చూసుకున్నట్లయితే మనకు ఒక వ్యాకెన్సీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీని బేసిక్ పే వచ్చేసి 29,200 అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 500. మన ఫార్మసీ ఎడ్యుకేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే సో దీనికి వచ్చి ఏజ్ రిలాక్షన్ వచ్చేసి 27 ఇయర్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, ప్లస్ విత్ డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు ఫార్మసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ అయితే ఉండాలి. దీని యొక్క అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే గ్రూప్ సి పోస్ట్కి వచ్చేసి 500 రూపీస్ అయితే పే చేయాలి. డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే దీనికి ఫోటో, సిగ్నేచర్ ఒక కాపీ ఉండాలి. నెక్స్ట్ 10th సర్టిఫికేట్ ఉండాలి. డిగ్రీ, డిప్లొమా సర్టిఫికేట్స్ మార్క్ లిస్ట్ కూడా అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే కేటగిరీ సర్టిఫికేట్లో అప్లై చేయాలి. మన ఫార్మసీ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామ్ వచ్చేసి టోటల్గా వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. 120 మినిట్స్ ఎగ్జాము. దీనిలో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ ఏ, పార్ట్ బి సెలెక్ట్ వల్ల నెక్స్ట్ స్టేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. పార్ట్ ఏ సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్, రీజనింగ్ 10 మార్క్స్, మ్యాథమెటిక్స్ 10 మార్క్స్, జనరల్ ఇంగ్లీషు 10 మార్క్స్, కంప్యూటర్ అవేర్నెస్ 10 మార్క్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి మన ఫార్మసీ సబ్జెక్టులు ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ 2 క్వాలిఫైన్ వాళ్ళు 1:10 రేషియోలో తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి నెగిటివ్ మార్క్స్ చూసుకున్నట్లయితే దీనికి 1/4 నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్న జరిగింది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 11/7/2025. ఈ లోపల మీ డాక్యుమెంట్స్ అనేది మన ఎన్ఐటికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ పోస్టులు చూసుకున్నట్లయితే గ్రూప్ ఏ పోస్ట్ కింద ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్, స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ లైబ్రరీ, అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లోనే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ టెక్నికల్ అసిస్టెంట్, నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టెక్నికల్ అసిస్టెంట్, సివిల్ ఇంజనీరింగ్ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో గ్రూప్ సి కింద సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఫార్మసీ అభ్యర్థులందరూ ఈ పోస్ట్గా అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఏఏ ఫార్మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. పూర్తి డీటెయిల్స్, జాబ్ లింక్ మన కామెంట్ సెక్షన్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా దీనికి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.